కావలి మున్సిపాలిటీలో పనిచేస్తున్న డైలీ వేజ్ కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని, అడ్డదారిలో నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ కార్మికులుగా తీసుకున్న 27 మందిని తొలగించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు మలి వెంకయ్య డిమాండ్ చేశారు. శనివారం నాడు పట్టణంలోని జర్నలిస్టు క్లబ్లో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 4 నెలలుగా డైలీ వేజ్ కార్మికులకు ఇవ్వలేదని, వారిని ఆప్కాజ్లో కూడా చేర్చలేదని మున్సిపల్ అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదన్నారు. తక్షణం జీతాలు చెల్లించకుంటే సమ్మెబాట పట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తూ మున్సిపల్ అధికారుల తీరును తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గుంజి కిషోర్, కావలి టౌన్ అధ్యక్షుడు ఎండ్లూరు ఆదినారాయణ, కార్యదర్శి తన్నీరు వెంకటేష్, ఏఐటీయూసీ సహాయ కార్యదర్శి ఎండ్లూరి రవి, కార్మిక నాయకులు గుంజి అంకయ్య తదితరులు పాల్గొన్నారు. వేతనాలు వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అట్లా చనిపోయిన కార్మికులకు ఎడ్యుకేషన్ కింద యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షలు, మన మామూలుగా సాధారణ మరణం అయితే 2 లక్షలు. దానికి సంబంధించి దాదాపుగా 8 నెలలు అయింది. దానికి సంబంధించి కాగితాలు, జీవోలు మొత్తం మున్సిపాలిటీ సస్పెండ్ చేసి, కానీ ఇంతవరకు అవి కూడా ప్లే చేయలేదు. అవి కూడా త్వరలో ప్లే చేయాలని చెప్పి వీటన్నిటిపై త్వరలో సందర్భమైన సమాచారం రాకపోతే త్వరలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా సమ్మెలోకి వెళ్తానని తెలియజేస్తాను. దీన్నే రాష్ట్ర వ్యాప్తం కూడా ఉద్యమం చేస్తానని చెప్పి తెలియజేస్తాను. 2016 నుంచి మా మున్సిపల్ యూనియన్ వర్కర్స్గా అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్నారు. గతంలో జరిగినట్టుగా కమిషనర్ కూడా దాన్ని తాత్కాలికంగా నెట్టుకొని వచ్చాడు, చూద్దామని. ఇప్పుడు వచ్చిన కమిషనర్ కూడా 27 మంది వర్కర్స్ని వర్క్లోకి తీసుకొని ఉన్నాడు. అదేం సార్ అని మేము విమర్శిస్తే వర్క్ చేసుకుంటున్నాడు, వాళ్ళ పేర్లు లెక్కలేదు, చేయలేదని చెప్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళకి ఈ 2016 నుంచి పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా కూడా మీరు అవుట్సోర్సింగ్ తీసుకోవాలని కోరుతాము. దీని మీద చర్చలు జరగదు, మీరు త్వరలో కానీ దీని నిర్ణయం నష్టాలవుతుంది. నా పేరు ఎండ్లూరు ఆదినారాయణ, టౌన్ అధ్యక్షుడిని. గతంలో 2016 నుంచి కావల పట్టణం విస్తీర్ణం పెరిగిందని ఒక 50 మందిని తీసుకోవాలి మేము ప్రపోజల్లో పెట్టినాము. దానికి మేము పోయిన శివారెడ్డిని కూడా మేము అనుసరిస్తే శివారెడ్డి 45 మందినో 50 మందినో ఆఫ్కోర్సులోకి తీసుకోవటం జరిగింది. అప్పుడు కూడా ఒక 70 మంది పనిచేస్తున్నారు. వాళ్ళని ఆఫ్కోర్సులోకి తీసుకుంటామని గత ఎమ్మెల్యే ఉన్నాగా కూడా మేము 2 మార్లు జరగటం జరిగింది. ఆ ఎమ్మెల్యే కూడా తీసుకోలేదు. ఇప్పుడు కొత్తగా వాళ్ళని ఆ డైలీ వర్కర్ని ఆఫ్కోర్సు తీసుకోమని మేము ఇప్పుడు వచ్చిన కమిషనర్ను కూడా కలవటం జరిగింది. వాళ్ళని పనిచేసే వాళ్ళని తీసుకోకుండా పని చేయకుండా ఉన్న వాళ్ళని తీసుకున్నామంటే ఇది ఎంత దారుణమో పబ్లిక్ కూడా ఆలోచించాలా, మీడియా వాళ్ళు ఆలోచించాలా, పోలీసు వాళ్ళు ఆలోచించాలా. వాళ్ళకు కడుక్కుంటే పని చేయకూడదని, వాళ్ళని కానీ పనిలేదు తీసుకోకుంటే దీన్ని ఉద్యమంగా ఉద్ధరిస్తామని చెబుతూ సెలవు తీసుకుంటాం. बाराशाही दरगाह को आए यात्रियों को पुलिस का सूचना। बाराशाही दरगाह को आए यात्रियों को पुलिस का सूचना। आपके फोन, आपके बैग, आपके పట్యాల
నమస్కారం. సంకల్ప దీక్షతో సాగుతున్న మా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని గత 5 సంవత్సరాలుగా ఈ బారాషాహి దర్గా నందు రొట్టె మార్పిడి చేసుకోవడం జరుగుతుంది. 5 సంవత్సరాల కింద పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు. ఆ రోజున కనీసం సెక్యూరిటీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఈ రోజున మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజా సంక్షేమం కొరకు మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు డిప్యూటీ సీఎంగా అధిరోహించారు. మా కోరిక ప్రకృతితో పాటు దేవుళ్ళు కూడా విన్నారు. ఈరోజు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ప్రజారంజకమైన పాలన సాగించాలని, అదేవిధంగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటూ ఈరోజు మా ఆడపడుచుల సాయంతో ఈరోజు రొట్టె వదలడం జరిగింది. మా కోరిక ఫలించాలని ఈ అమరవీరుల బారాషాహి దర్గాలో కోరుకోవడం జరిగింది. నెల్లూరుకే ప్రతిష్టాత్మకం ఈ బారాషాహి దర్గా. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకోవాలనుకుంటూ వచ్చిన భక్తులకి ఈరోజు మా ప్రజా నాయకులు నారాయణ గారు, శ్రీ పొంగూరి నారాయణ గారు అద్భుతమైన అవసరాలు తీరే విధంగా అరేంజ్మెంట్స్ చేశారు. అందరూ కూడా హ్యాపీగా వచ్చిపోతున్నారు. ప్రజలకు కూడా అన్ని సౌకర్యాలు, భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు సమకూర్చే విధంగా ఉంది. రాబోయే రోజుల్లో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటూ ఈరోజు ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది. జై జనసేన, జై